కేసుని బట్టి కన్విన్స్ చేయాలి మనం. వాళ్ళకి అర్థమైపోతుంది. అదైతే మా నెత్తిని వేస్తున్నారు. పెన్షన్ ఇచ్చేసింది ఎవరు? గవర్నమెంట్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి ఎలా పెన్షన్ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నారు? ఇవ్వాలి కదా. ఆయన లేట్ చేసి మా వల్ల లేట్ అయిందని చెప్పి మా మీద అవార్డాలు వేస్తున్నారు. మాకేం సంబంధం? తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? పెంచినాం ఆయన కదా ఇవ్వాలా. మా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇవ్వాలి, అంతే కదా. పాప ఆమె చూడు, పాపతో కూర్చోవాలి పెన్షన్ రాలేదు. మన బూత్ ఏజెంట్ మాట్లాడుతూ మనం ఒకరు వెళ్ళి ఈ ఊరో నిలబడాలా, ఏ ఊరో ఆ ఊరు పొలం పక్కన ఉన్నా. సార్ ఒకసారి కెమెరా సెట్ చేయండి. సార్ ఒకసారి కెమెరా సెట్ చేయండి. ఓకే సార్. వాళ్ళకు నెలకు 1500 రూపాయలు మన పెన్షన్ వస్తుంది కదా. ఆ పెన్షన్ అందరికీ కూడా రావడం లేదు. మన మొహాలకు వస్తే ఆడవాళ్ళకి రావడం లేదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని బాబు గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు మన మహిళలందరికీ కూడా చేయూతి అందజేయాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాల నుంచి నాకేం బాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏం బాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏం బాదు. పెద్ద ఆయన కూడా 9 ఎలక్షన్లు చేశారు, ఆయన చూడడం లేదు. ఆయనకు కూడా ఏం బాదు, ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. సార్ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. సార్ అవసరం మనకుంది, మా అవసరం మీకుంది. దాన్ని బట్టి ఆలోచన చేసి చేసుకోండి. అది మీకు వచ్చి మళ్ళీ మాయమాటలు చెప్తారు. డబ్బు ఇస్తారు తీసుకోండి. ఓటు మీకు ఎంత డబ్బు ఇస్తారో తీసుకోండి, మేము కాదంటాం. మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. బట్ ఓటు మటుకు కనీసం సైకిల్ గుర్తు పిల్లల భవిష్యత్తు. 2 ఓట్లే ఆలోచించండి. ఇద్దరం కూడా ఆయన సర్వీస్ చేస్తున్నారు, చాలా సర్వీస్ చేస్తున్నారు. వాటర్ ట్యాంకులు కానీ రకరకాల సర్వీస్ చేస్తున్నారు. నేను కూడా గత 2 సంవత్సరాలుగా ఏం చేశాను అనేది చూశారు. సొంత ఫండ్స్ తోటి మనం ఇంటి పరిస్థితుల్లో కూడా ఈసారి వైసీపీ గవర్నమెంట్ ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. బాబు గారు ముఖ్యమంత్రి అయి తీరాలి. ఇక్కడ మన చిరణాగంపల్లి పంచాయతీలో చాలా ఇళ్లు జరగడం జరిగింది. నేను ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంతో సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకున్న సమస్యలన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. యువత అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండి కుటుంబాలన్నీ కొలాప్స్ నాశనం అయిపోయి ఉన్నాయి. కొన్ని కుటుంబాలు వాళ్ళ పాపం పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి. అవన్నీ తీరాలన్నా మనకున్న సూపర్ 6 పథకాలు అవ్వచ్చు, మహాశక్తి పథకాలు అవ్వచ్చు, రకరకాల పథకాలతోటి బాబు గారు ఇప్పుడున్న పథకాల కంటే దాదాపుగా రెట్టింపు వచ్చేటట్టుగా మనకు పథకాలు ప్రణాళిక చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కళ్ళే ఓటేయకుండా మీరు కూడా ఒక 5-6 మందికి చెప్పి వాళ్ళని మార్చి, అయ్యా మనకు బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకాల సురేష్ వస్తేనే ఇద్దరు కలిసి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలని డెవలప్ చేయగలరు. ఆ కాన్ఫిడెన్స్ మీకున్నప్పుడు మాకు నమ్మకం ఉంది. మీరు కూడా 5 మందికి చెప్పి చేసి అలా చేయండి అమ్మా. అన్న చెప్పినట్టుగా నా ఎలక్షన్ అనుకోవద్దు, లేకపోతే బాబు గారి ఎలక్షన్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎలక్షన్ అనుకోవద్దు. అన్న కరెక్ట్గా చెప్పారు. మీ ఒక కార్యకర్త నిలబడ్డాడు, మీ ఇంట్లో మనిషి నిలబడ్డాడు అన్నట్టుగా మీరు చూసి ఆలోచన చేసి ఓటు చేయండి. మే 13వ తారీఖున 2 సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా నా మన్నవమ్మ. కళ్ళ దగ్గర పూలు వేస్తుంది. నేను సహాయం చేస్తాను, నేను చేస్తాను. మళ్ళీ ఎలక్షన్ అయిపోగా జాగ్రత్త చేసుకొని ఆయనకి ఏదైనా చేద్దాం. మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏదైనా చూసి చేద్దాం. పెద్దది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ వస్తుంది. నెక్స్ట్ చదువుకోవడానికి ఇంజనీరింగ్ లేకపోతే ఏం కావాలంటే చదువుకోవడానికి, లేదంటే బ్యూటిషియన్ కోర్సు, లేకపోతే ఏదో ఒకటి స్కిల్ ఉద్యోగం వచ్చేది. వాళ్ళకు నెలకు 1500 రూపాయలు మన పెన్షన్ వస్తుంది కదా. ఆ పెన్షన్ అందరికీ కూడా రావడం లేదు. మన మొహాలకు వస్తే ఆడవాళ్ళకి రావడం లేదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని బాబు గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు మన మహిళలందరికీ కూడా చేయూతి అందజేయాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాల నుంచి మన బూత్ ఏజెంట్ మాట్లాడుతూ మనం ఒకరు వెళ్ళి